జనసేన 24 స్థానాల్లో పోటీకి ఒప్పుకోవడంతో బాగా ఆగ్రహంతో రగిలిపోయింది జన సైనికులే. సొంత వాళ్ళకే బాగా కోపం వస్తుంది. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ కోపంతోనే కదా నా వర్గమే నన్ను నిలదీస్తోంది, ఏం జగన్ని వాళ్ళ వర్గం ఎందుకు నిలదీయదు అని చెప్పేసి అడుగుతూ వచ్చినటువంటిది. ఆ అసంతృప్తి పైకి ఆయన ఫీల్ అవుతున్నారని సైలెంట్ అవుతున్నా ఆగ్రహం చల్లారలా, అదొక కడుపు రగిలిపోతుంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టడంతో ఈ అంశం డివేట్ అయింది. రెండవది, దేశవ్యాప్తంగా చక్రాలు తిప్పుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తను ఇచ్చిన సీట్లు అంటే ఎదుటి వాళ్ళకి ఎంత డామినేటెడ్ పొజిషన్లో ఉన్నా వీళ్ళే శాసించగలుగుతున్నది. ఒరిస్సాలోనో కర్ణాటకలోనో కథ నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బాబిచ్చిన వాటితో సర్దుకోవడానికి ఓ అర్రజన ఎంపీలు ఒక అర్రజన ఎమ్మెల్యేలతో సర్దుకోవడానికి ఎప్పుడైతే సిద్ధమైందో ఇది పవన్ కళ్యాణ్కి ఊపిరి పోసినట్టయింది. అరే జాతీయ పార్టీ మోడీ ప్రధానమంత్రి అవుతాడని కన్ఫామ్ అయినప్పుడు వాళ్ళే అర్రజన తీసుకున్నప్పుడు మన బాసు 24 సాధించాడు, పవన్ కళ్యాణ్ భారీగా సాధించినట్టు వాళ్ళతో పోల్చుకుంటే అన్నటువంటి ఒక ఫీలింగ్ ఎవరైతే పవన్ని నమ్మేవాళ్ళు చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఇచ్చారు. తద్వారా బీజేపీ జనసేనకు ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి ఉపయోగపడింది.